హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు పనులు స్పీడ్ అందుకున్నాయి. ఎంజీబీఎస్ చాంద్రాయన్ గుట్ట మార్గంలో భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మెట్రో సెకండ్ ఫేజ్ పనుల్లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు దాదాపు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి మెట్రో పనుల్లో ఊపందుకున్నాయని చెప్పవచ్చు. సో ఇందులో కీలకమైనటువంటి ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెలాఖరులోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభం కానున్నాయి. సో ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 1100 ఆస్తులకు సంబంధించినటువంటి మార్కింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. వీరికి సంబంధించినటువంటి ఏదైతే చెక్కుల పంపిణీ కూడా ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. జేబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్టకి వెళ్ళేటటువంటి అలైన్మెంట్ మార్గం అషూర్ ఖానా దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇళ్లకు సంబంధించి కూడా ఏదైతే మార్కింగ్ ప్రక్రియ చేశారు. సో మనం చూడొచ్చు, మెట్రో అధికారులు ప్రతి ఇంటికి కూడా ఇక్కడ చూడొచ్చు 42.6 అంటూ కూడా మార్కింగ్ చేశారంటే ఇక్కడ 42 మీటర్ల వరకు లోపల వరకు సో ఈ ఇల్లు మొత్తం పోనుంది. అంటే ఈ లెక్క ప్రకారం ఈ ఇల్లంతా కూడా పూర్తిగా మెట్రో నిర్మాణంలో కోల్పోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇటు పాత బస్సుల పనులకు సంబంధించి దాదాపు 1100 ఆస్తులు ప్రభావితం అవుతున్నట్లు కూడా ఇప్పటికే హెచ్ఎంఎల్ అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటివరకు 900 ఆస్తులకు నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతోపాటు నోటిఫై చేసిన ఆస్తుల్లో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వగా దాదాపు 200 ఆస్తులకు సంబంధించి పరిహారాన్ని కూడా ఈ నెలాఖరులో ఇస్తామని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మెట్రో రైలు రాకతో ఇటు పాత నగరం ఎంతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుందని కూడా ఇప్పటికే మెట్రో అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు కూడా ఇటు పనుల్లో పురోగతి కూడా ఉన్నట్లు కూడా హెచ్ఎంఎల్ అధికారులు కూడా చెప్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సుమారు అంటే దాదాపు 7.5 కిలోమీటర్ల నిడివిగలటువంటి ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట మార్గంలో దాదాపు 1100 ఆస్తులను గుర్తించినటువంటి పరిస్థితి. పాత బస్తీ వాసులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి మెట్రో రైలు సాకారమైందనే చెప్పవచ్చు. సో ఇప్పటికే దాదాపు ఈ రిక్వెజిషన్ సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి రిక్వెజిషన్ మెట్రో రైలు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వాటిలో దాదాపు 900 ఆస్తులకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ వివిధ దఫాలుగా విడుదల చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల్లో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము. దాంతోపాటు రోడ్డు విస్తరణ, దాంతోపాటు మెట్రో నిర్మాణంలో మతపరమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతమైనటువంటి ఇంజనీరింగ్ పరిష్కారాలతో పర్యవేక్షిస్తున్నట్లు కూడా మెట్రో రైలు ఎండీ చెప్తున్నారు. మనము అక్కడ చూడొచ్చు, ఏదైతే చౌరస్తాలో ఒక మతపరమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, దాంతోపాటు ఎక్కువగా ఇక్కడ మసీదులు ఉన్నాయి, గుళ్ళు కూడా ఉన్నాయి. సో ఇదే మార్గంలో మనము చూడొచ్చు, గోల్డ్ కలర్లో అక్కడ కనిపిస్తున్నటువంటి కమాన్ కానివ్వండి, చౌరస్తాలో ఉన్నటువంటి వాటికి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఈ అలైన్మెంట్ ప్రక్రియ కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా ప్రభుత్వం దాంతోపాటు మెట్రో రైలు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. చూడొచ్చు, ఇక్కడ సంబంధించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఇళ్ళన్నీ కూడా మెట్రో రైలు పనుల్లో భాగంగా, మెట్రో రైలు విస్తరణ పనుల్లో భాగంగా ఇవన్నీ కూడా ఇల్లు కోల్పోనున్నారు. ఇప్పటికే దాదాపు 1100 ఆస్తులను గుర్తించి వీరికి సంబంధించినటువంటి నోటిఫై కూడా చేశారు. ప్రతి ఇంటి మీద కూడా ఈ విధంగా మార్కింగ్ చేశారు. 42.10 అంటూ 38. అంటే ఇక్కడ రోడ్డు విస్తరణ నుంచి దాదాపు 42 మీటర్ల వరకు లోపలి వరకు ఈ ఇంటి భాగం అంతా కూడా కోల్పోనుంది. సో వీటికి సంబంధించినటువంటి భూ ఆస్తుల సేకరణ ప్రక్రియలంతా కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ నెలాఖరు వరకు పూర్తిగా ఏదైతే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేసి ఈ పనులను ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఎంజీబీఎస్ నుంచి మొదలుకొని చాంద్రాయన్ గుట్ట వరకు మొత్తం కూడా దాదాపు 7 స్టేషన్లు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి ఈ పనులైతే ఊపందుకున్నాయి. ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఎప్పుడెప్పుడా అంటూ ఓల్డ్ సిటీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మెట్రో రైలు పట్టాలెక్కినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.